కాలేజీలో చదువుకునే సమయంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన అనుభవం ఉందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా ముగింపు కార్యక్రమాల్లో భాగంగా మంత్రి బాలచంద్రుడి గెటప్లో అదరగొట్టారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కళలకు పుట్టినిల్లని చెప్పడం కోసమే తాను బాలచంద్రుడి ఏకపాత్రాభినయం చేశానని మంత్రి వెల్లడించారు. ఇది ప్రతి బడ్జెట్ సమావేశాల్లో సాంప్రదాయంగా ఉండేదని, కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. చంద్రుడు పాత్రలో అబ్బురపరిచినటువంటి కందుల దుర్గేష్ మంత్రి మన ముందున్నారు. ఇక్కడ అటు సీఎం ని, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అందరినీ అబ్బురపరిచి, అలాగే ఈ రాజమండ్రి వాసులు, అలాగే నిడదవోలు వాసులు అందరూ కూడా ఆయన ఆ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేశారు, ఏంటి అనే అంశాన్ని తెలుసుకోవడానికి చాలా ఉత్సుకత ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్, చెప్పండి. నేను కాలేజీ రోజుల నుంచి కూడా కొంచెం స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయటం అనేది ముందు నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. అది నాకున్నటువంటి ఉత్సాహంతో చేసేవాడిని. ఎప్పుడు కూడా అది ప్రొఫెషనల్గా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ తర్వాత కాలంలో ఈ రాజకీయాల్లో పడిపోవటం ఇవన్నీ మామూలు. తర్వాత గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నంది నాటకోత్సవాలు రాజమండ్రిలో నిర్వహించినప్పుడు కూడా ఈ పాత్రని ఒక 5 నిమిషాలు వేయడం జరిగింది. ఇప్పుడు నేను సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఉన్నాను కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి ప్రోత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పెద్దగా నిర్వహించుకున్నటువంటి సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ తరహా కార్యక్రమాలు జరగలేదు. కేవలం బూతులతోటి తిట్టుకోవడమే జరిపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రకమైనటువంటి దుర్మార్గపు భాషను ఆ రోజు చూసాం. అయితే ఇవాళ మాత్రం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కళకి, సంస్కృతికి, అదేవిధంగా క్రీడలకి ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో స్పీకర్ గారు కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పారు. దాంతో సాధారణంగా గతంలో కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మనకు ఒక ఆనవాయితీగా ఈ సందర్భాల్లో ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయో ఆ సందర్భాల్లో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో గడపాలనేటువంటి ఆలోచన జరిగేది. ఆ రకమైన కార్యక్రమాలు చేసేవారు. ఇది కొంత మాకు ఆటవిడుపుగా, ఏదైతే నిత్యం రాజకీయాల్లో ఉంటూ రాగద్వేషాలతో ఉండేటువంటి మాకు, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి మాకు ఒక ఆట విడుపుగా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా రాజకీయాలకు అతీతంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో అందరం ఆట ఆడేవాళ్ళు, పాట పాడేవాళ్ళు పాట పాడేలాగా, ఇలాంటి ప్రదర్శనలు చేసేవాళ్ళు ప్రదర్శనలు చేసేలాగా, అందరూ తమలో నిగూఢంగా ఉన్నటువంటి ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్సాహంతో ప్రజల్లోకి మరింత అద్భుతంగా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ఇందులో పాల్గొనడం జరిగింది. ఇటు బడ్జెట్ మీదకి వెళ్తే మన ఈ నగరానికి సంబంధించి రాజమండ్రి కావచ్చు, ఇటు నిడదవోలు కావచ్చు, ఏమేమి ప్రతిపాదనలు ఉన్నాయి, ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఎట్లా ఉంది? మొత్తంగా చూసుకుంటే ఒక పక్కన ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్ ఒకటైతే, మరొకటి రాజమండ్రి, నిడదవోలు వీటన్నింటినీ కలిపి కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్వదేశీ దర్శన్ ప్రోగ్రాము, సాస్కీ ప్రోగ్రాముల కింద మన రాజమండ్రి, నిడదవోలు ఈ ప్రాంతాలకి రమారమి 98 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించుకున్నాం ఈ మధ్య కాలంలో. అదేవిధంగా గండికోట, కడపలో ఉన్నటువంటి గండికోట ఫోర్ట్ ని అభివృద్ధి చేయడానికి 77 కోట్లు, మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 177 కోట్ల రూపాయలతోటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలను రూపొందించాం. రాజమండ్రిలో కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నాం. దాంతో పాటు మనకి 2027లో ఎలాగా మనకి పుష్కరాలు ఉన్నాయి కనుక దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసి మొత్తంగా రాజమండ్రిని, ఈ తూర్పుగోదావరి జిల్లాని ఏదైతే ఉందో దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో వైజాగ్ ప్రాంతం కానీ, తిరుపతి ప్రాంతం కానీ, కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో కానీ ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పర్యాటక అందాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒడిసిపట్టి వాటన్నిటిని కూడా ప్రజలకి అనువిందు కలిగించేలా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. త్వరలో ఇవన్నీ కూడా పట్టాలెక్కుతాయి. థ్యాంక్ యూ. ఇది మన కందుల దుర్గేష్ మంత్రి చెప్తున్నటువంటి అంశాలు. ఇలాగే ఇటు రాజమండ్రి, అటు నిడదవోలు ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా కూడా ఈ సంబంధించినటువంటి టూరిజం శాఖకి సంబంధించినటువంటి బడ్జెట్స్ కూడా రిలీజ్ అయినాయి. వీటన్నిటిలో పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేసి కందుల దుర్గేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్ రాజ్, న్యూస్, రాజమండ్రి నుంచి.